మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా ఊపిరి ఆగిపోయినా సరే నేను తీయాలనుకున్న ఊపిరిని ఆపే వరకు నేను చావను. రేపే రాధని పైకి పంపించేద్దాం. చూడు, నువ్వు తెలివిగా బయటికి తీసుకురా. ఏంటి తీసుకొచ్చేది? నువ్వు చేసిన పెంట వల్ల ఇంటి చుట్టూ కట్టడి ఉంది. అదీ కాక ఇంకెవరూ బయటికి వెళ్ళకూడదు అని నా తమ్ముడు షరతు పెట్టాడు. మాటే కదా చెప్పాడు. ఏదో ఒక మాట చెప్పి ఎలాగైనా సరే ఆ గుమ్మం దాటించు. దాన్ని లోకరించి నేను దాటిస్తాను. కుదరదు. ఆనాడు లక్ష్మణుడు ఒక రేఖ గీసినట్టుగా ఈనాడు నా తమ్ముడు ఇంటి ముందు ఒక రేఖ గీశాడు. అది ఆ రాత ఎప్పటికీ దాటదు. ఆ గీత దాటితేనే దాని రాత మారుతుంది. కాని అది మాత్రం ఆ గీత దాటే ప్రసక్తే లేదు. అందుకే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అంతే కదా. ఇగో, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. రేపు నా మనుషులు 4 వస్తారు. జరగవలసిన కార్యక్రమం వాళ్ళు చూసుకుంటారు. ఇంటి చుట్టూ కాపలా వాళ్ళున్నారు. తేడా వచ్చిందంటే మొత్తం కథంతా బయటకు వస్తుంది. 4 కాదు, 40 మందిని పంపించు. అవసరం లేదు. ఏ పని చేసినా తెలివిగా చేయాలి. ఆ రాధ గీత దాటదని నువ్వు చెప్తున్నావు కదా. ఏదో ఒక మాట చెప్పి ఆ గీత దాకా తన్ని తీసుకురా. అక్కడే కాపు కాసి ఉన్న నా మనుషులు రాధని తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత దాన్ని తిరిగి రాని లోకాలకు నేను పంపించేస్తాను. ఇంతకీ ఊర్లోకి కొత్త మొహం ఏదైనా కనపడిందంటే ఊరంతా వాణ్ణి చావగొట్టి పారేస్తుంది. మరి నీ వాళ్ళెలా వస్తారు? జయప్రద, ఈ రుద్రప్ప నువ్వు అనుకున్నంత వెర్రి వెంగళప్పేం కాదు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అర్థమైంది కదా. వాళ్ళలా వస్తారు, ఎవ్వరికి అనుమానం రాకుండా తీసుకొచ్చేస్తారు. సరే, ఏం చేసేనా గేటు దాకా తీసుకొస్తాను. కాని గీత మాత్రం దాటించలేను. అంతవరకు నువ్వు తీసుకురా. ఆ రాధని నేను మారుస్తాను. రాధని పైలోకానికి పంపిస్తాను. ఏంటండి ఆ రాక్షసానందం? ఏదో మీరు అనుకున్నదంతా అప్పుడే జరిగిపోయినట్టు ఎందుకంత ఆనందపడుతున్నారు? రేయ్, జరిగి తీరుతుందిరా. రేపనేది వాళ్ళకి ఆశ, నాకు ఆశయం. రాధతో మొదలైన ఆట ఆ కుటుంబం మొత్తం నాశనంతో ముగుస్తుంది. తీసుకొచ్చేది రాధనొక్కదాన్నే. మీరు జయప్రదను కూడా చంపేస్తారని సినిమాలో మంగమ్మ శపథంలాగా చెట్ల మధ్యలో నా ముందు శపథం చేశారు. మరి ఆ జయప్రద సంగతేంటి? రాధ కనిపించలేదనుకో, మురారి వాళ్ళు వెతుకుతారు. మురారితో పాటు కుటుంబం మొత్తం బయటకు వస్తుంది. బాధలో ఉన్నవాళ్ళు రాధకేమైందన్న భయంలో వెతుకుతున్నప్పుడు ఒక్కొక్కరిని వేటాడేస్తాన్రా. మొత్తం కుటుంబాన్ని మట్టిలో కలిపేసి అప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను. అమ్మయ్యా, రేపటితో ఈ రాధ దరిద్రం వదిలిపోతుంది. దాన్ని పైకి పంపించేస్తే కాని నాకు మనశ్శాంతి లేదు. ఓం యశివానామరూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమదేవా విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేర్విజయో భూతిర్ధ్రువాని తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం యేషాం హృది స్థో భగవాన్ మంగళాయతనం హరిః. అమ్మా, కొబ్బరికాయ కొట్టండి.
మనోహర్, నువ్వు కొబ్బరికాయ కొట్టు. కానివ్వండి. అమ్మా, పందిర్రాటని చేతిలో తీసుకోండి. అవును, అందరం ఇక్కడే ఉన్నాం. అమ్మమ్మ రాలేదేంటి? అసలు హడావిడంతా బామ్మే చేసేది కదా, బామ్మ లేకపోవడం ఏంటి? పొద్దుట్నుంచి నేను అమ్మని ఎక్కడ చూడలేదు. ఎక్కడికైనా వెళ్ళిందా? మీతో ఎవరికైనా ఏమైనా చెప్పెళ్ళిందా? లేదురా. అయినా ఇంట్లో ఇలాంటి కార్యక్రమం పెట్టుకుని ఎక్కడికి వెళ్తుంది? ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్తుందిరా? ఈ కార్యక్రమాన్ని ఆపటానికి, విఘ్నం కలిగించటానికి బామ్మకి నేనే ఒక టాబ్లెట్ వేశాను. ఆవిడ తన గదిలో నిద్రపోతూ ఉంటారు, అందుకే కిందకి రాలేదు. మీరు చెప్తుంది నిజమేనండి. ఉదయం నుంచి అమ్మమ్మ మాకెవరికీ కనిపించలేదు. ఎక్కడుండి ఉంటుంది? సరే, బామ్మ లోపలే ఉంటే ఇంతవరకు బయటికి రాకుండా అదే ఉంటుందా? కదా. ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. కార్తిక్ గారు, మీరు ఉండండి, నేను వెళ్ళి బామ్మని తీసుకొస్తాను. అమ్మా, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పందిర్రాటను పాతండి. బామ్మగారు, 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 బామ్మగారు లేవండి, బామ్మగారు, బామ్మగారు, ఆంటీ. అయ్యా, మీరు మట్టి కప్పండి. ఓం నోరేషోమాపరాధాః ఏన స్వప్నావదేభంద్రాగ్నిభ్యామో బాధామహేతాః సర్వా ప్రదిశో జయమా. అత్తయ్య, బామ్మగారు. ఏంటి స్నేహ, అమ్మమ్మకి ఏమైంది? ఎంత పిలుస్తున్నా బామ్మగారు పలకట్లేదు. బామ్మగారిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అమ్మమ్మ, అయ్యయ్యో, అపశృతి. అమ్మా, 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 అమ్మమ్మ, అమ్మా, అమ్మమ్మ, బామ్మ, అన్నయ్య, ఏమండి? అమ్మమ్మ, అమ్మా, అమ్మమ్మ, బామ్మ. అమ్మమ్మ, లేమమ్మ, అమ్మమ్మ. వయసు పెద్దదంటున్నావు కదా, ఇవ్వకుండా ఉండడం మంచిది. గాఢ నిద్రలోకి వెళ్ళాక బీపీ ఏదైనా డౌన్ అయ్యిందంటే కొంతవరకు ప్రాబ్లం వస్తుంది. నన్ను క్షమించి బామ్మ, నా స్వార్థం కోసం నీకు టాబ్లెట్ ఇచ్చాను, కానీ నీకేం జరిగిందో అని ఇప్పుడు భయంగా ఉంది. అమ్మమ్మ, రే కార్తిక్, చూస్తా వెంటనే ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేయి. అలాగే అమ్మా. అమ్మమ్మ, హలో డాక్టర్, బామ్మ పడిపోయారు, కొంచెం తొందరగా రండి. అమ్మమ్మ, అమ్మమ్మ, లే అమ్మమ్మ. ఆ రుద్రప్ప ఎవరో వస్తారని చెప్పాడు, ఇంకా వాళ్ళు రాలేదేంటి? వాళ్ళు వస్తే ఈ రాధని ఆ గీత దాకా తీసుకెళ్ళాలి. అప్పుడే కదా వాళ్ళు రాధని గీత దాటిస్తారు. దాంతో ఈ ఇంటికి రాధకి, నా తమ్ముడికి ఉన్న శాశ్వత బంధం సమాధి అయిపోతుంది. ఇంకా రాలేదేంటి?
ఏంటి రాధా ఏం చేస్తున్నావు? అదేనండి, అప్పుడు భగవద్గీత పంపించారు కదా, అందులో శ్లోకాలు చదువుతున్నాను. నిజంగా ఇది చదువుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అవునా, ఏ శ్లోకం చదివావు? దాని అర్థం చెప్పు. ఒక శ్లోకం ఇప్పుడే చదివానండి. దాని అర్థం ఏంటంటే, కర్త నేనే, కర్మ నేనే, క్రియ నేనే. మొత్తం నా నుంచి జరుగుతుంది, మొత్తం నేనే చేస్తున్నాను, ఈ జగత్తు నేనే నడిపిస్తున్నాను, ఇదంతా మీరు చేస్తున్నాను అనుకోవటం మీ మాయ అని కృష్ణుడు ఎంతో గొప్పగా బోధించాడు. మొత్తం నేనే చేస్తున్నాను కానీ నీ ఊహ కూడా అందకుండా చేస్తున్నాను కదా. సరైన సమయానికి సరైన శ్లోకమే చదివావు. ఎంత బాగుందో కదా అర్థం. జరిగేదంతా దైవ నిర్ణయం అయినప్పుడు ప్రతిదానికి మనం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. అవునండి, అదే కదా రాసింది. గీతలోనే అంత గొప్పగా రాసున్నప్పుడు ఇక మనం ఎందుకు భయపడ్డాం? ఈరోజు మన చెట్టుకి పువ్వులు ఎంత బాగా పూసాయో ఒకసారి చూసొద్దామా? మురారి గారు బయటకు వెళ్ళొద్దన్నారు కదా, మరి మీరు బయటకు వెళ్దాం అంటున్నారేంటి? నేను మురారి గీసిన గీత దాటమని చెప్పడం లేదు. గీత లోపలే మన చెట్లకు పూసిన పువ్వులు చూద్దామా అంటున్నాను. అయినా కడుపుతో ఉన్న నువ్వు ఇలా ఇంట్లోనే కూర్చోకూడదు. బయటకొచ్చి ప్రకృతి సహజమైన గాలిని పీల్చుకోవాలి. పద. చూడు, ఆ చెట్టుకి ఈరోజు పువ్వులు ఎంత బాగా పూసాయో. పద, అక్కడికి వెళ్ళి చూద్దాం. వద్దండి మురారి గారు, ఈ గీత దాటద్దన్నారు కదా, ఇక్కడి నుంచి చూద్దాం. ఏంటి రాధా, అయినా మనం ఇంటి ముందే ఉన్నాం కదా, ఇక్కడేం జరుగుతుంది? పద. లేదండి, మనం ఎవరూ ఈ గీత దాటకూడదన్నది మురారి గారి మాట. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నంత వరకే రక్షణలో ఉంటాను. ఒక్కసారి గీత దాటానంటే తర్వాత నా రాత ఎలా మారిపోతుందో ఎవరు ఊహించలేం. అందుకే ఇక్కడి నుంచి చూద్దాం. సరే రాధా, మా తమ్ముడు మాటంటే నీకెంత గురి. నువ్వు గీత దాటను అని అంత గట్టిగా చెప్పాక నేనెందుకు దాటమంటాను? ఇక్కడి నుంచే చూద్దాం. బయలుదేరుతున్నాను, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. రాధా, అక్క, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఆ చెట్టుకు పువ్వులు బాగా పూసాయి, చూద్దామని మీ అక్క చెప్తే బయటకు వచ్చాను. చెప్పాను కదా రాధా, మీరెవరూ బయటికి రావద్దని. ముందు లోపలికి వెళ్ళండి. ఒక్క 5 నిమిషాలు లేటుగా బయటికి రావచ్చు కదా, ఈలోగా దీన్ని ఎత్తుకుపోయేవారు. సరైన సమయానికి వచ్చాడు. ఛ! హే బాబు, ఇట్రండి. సార్, ఎవరు మీరు? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? మేమంతా ఎలక్ట్రీషియన్స్. అవునా?
ఇంతకుముందు నేను మిమ్మల్ని ఇక్కడ ఈ ఊళ్ళో చూడలేదే. మేమంతా సబ్ స్టేషన్ నుంచి వచ్చాం సార్. ఇక్కడ వైర్లు అవి ప్రాబ్లంగా ఉన్నాయని కంప్లైంట్ వచ్చింది. అందుకే మేము రిపేర్ చేయడానికి వచ్చాం. కరెంటు ప్రాబ్లం వచ్చిందని మీకు కంప్లైంట్ వచ్చిందా? మాకు తెలియకుండా ఎలా వస్తుంది? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? కంప్లైంట్ ఇవ్వకపోతే మేమంతా ఎందుకు వస్తాం? ఇదిగోండి మా చేతిలో వస్తువులు. సరే, మీ ఐడి కార్డ్స్ చూపించండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఐడి కార్డ్స్ చూపిస్తారా లేదా? ఇదిగోండి సార్ చూడండి. రుద్రప్ప, బాగానే ఆలోచించావు. సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. తొందరగా మీ పని చూసుకుని వెళ్ళండి. అలాగే సార్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. అలాగే వెళ్ళండి. ఏంటక్క, అయినా రోజు పూసే పూలే కదా, ప్రత్యేకించి చూపించడానికి ఏముంది? అదేంటి తమ్ముడు, తనలా ఇంట్లో అలా ఏదో జైల్లో ఉన్న ఖైదీలా ఉండటం ఎందుకు? మన ఇంటి గుమ్మం దగ్గరికే కదా అని తీసుకొచ్చాను. అది కాదక్క. ఎందుకండి ప్రతి చిన్న విషయానికి భయపడతారు? ఇంట్లోనే ఉన్నాను కదా, నాకేం కాదు. ఏమీ కాదనే ధైర్యంతో ఉండడం మంచిదే. కానీ ఆ రుద్రప్ప దొరికే వరకు మనం ప్రతి అడుగుని ఆచితూచి వేయాలి. ప్రమాదం ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో తెలియదు కదా. అసలే ఇప్పుడు నేను బయటికి కూడా వెళ్తున్నాను. మీరందరూ ఇంట్లోనే ఉండాలి, బయటికి కూడా రావద్దు. మీరు భలేవారే, మీరు ధైర్యంగా వెళ్ళిరండి. అయినా రుద్రప్ప ఇక్కడికి వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏంటి రాధా, ఈ టైంలో కూడా నువ్వు రుద్రప్పతో ఫైట్ చేస్తావా? ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కత్తి తిప్పుతూ అందరినీ తరిమేస్తావా? అంత వెటకారం వద్దులేండి. ఎలా చేయాలో మాకు తెలుసు. నీ ధైర్యం గురించి నాకు తెలీదా? అయినా ఆ రుద్రప్ప నిజస్వరూపాన్ని బయటపెట్టింది నువ్వే కదా. అందుకే నీ మీద పగని పెంచుకున్నాడు. నిన్ను జాగ్రత్తగా ఉండమంటున్నాను. నీకేమైనా జరిగితే ఈ గుండె తట్టుకోలేదు, ఆగిపోతుంది. ఎందుకండి ప్రతి చిన్న విషయానికి అంత భయపడతారు? మీ సమక్షంలో నాకేమీ జరగదు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. వదినా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. మీరేంటి ఇలా వచ్చారు? ఈరోజు నా పుట్టినరోజు వదినా, నీకు చాక్లెట్ ఇద్దామని వచ్చాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వదినా. ఈరోజు సాయంత్రం మా ఇంట్లో కేక్ కోస్తున్నాము. అందరికీ పార్టీ ఇద్దాం అనుకున్నాం. నువ్వు వస్తే ఎంతో బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాము. కానీ నువ్వు గుమ్మం దాటకూడదంట కదా, ఇంట్లోనే ఉండాలని మురారి అన్న చెప్పారంట. నువ్వు వస్తే బాగుంటుంది వదినా. రావాలని నాకు ఉందమ్మా, కానీ ఆ రుద్రప్ప ఊళ్ళో ఉన్నాడని తెలిసింది కదా, అందుకే మురారి గారు అంతగా భయపడుతున్నారు. అదేంట్రాదా అలా అంటావు? వాళ్ళకి నువ్వంటే ఎంతో ఇష్టం కదా, అందుకే రమ్మంటున్నారు. చూడండి, రాధ ఒంటరిగా బయటికి రాదు. నేను సిటీకి వెళ్తున్నాను. నేను త్వరగా వచ్చేస్తే తనని తీసుకొని నేను వస్తాను, ఓకేనా? అన్నయ్య, వదిన మా ఇంటికి వస్తే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నా పుట్టినరోజు నాడు వదిన మాతో ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా తీసుకురండి అన్నయ్య. అలాగేమ్మా. అనుకోని అవకాశం కాళ్ళ దగ్గరకొచ్చింది, దీన్ని వినియోగించుకోవాలి. కానీ ఎలా? అక్క, రాధని జాగ్రత్తగా చూసుకో, బయటికి మాత్రం వెళ్ళొద్దు. లోపలికి తీసుకెళ్ళు. రండి. పదరాదా.
రేయ్ ఇది ఇప్పుడు అవ్వదు కానీ పదండి వెళ్దాం. మనం గుడికి కదా వెళ్ళాలి, మరి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఊరు మొత్తం నిన్ను పట్టుకోవాలని చూస్తుంది, నువ్వు తప్పించుకోలేవు. నిన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఒక్కసారి ఆలోచించు. ఈ రోజు నీ ఫోటోకి దండ పడబోతుంది.